అందరికీ నమస్కారం అండి. డోర్ బెల్ మోగింది. వర్ధనమ్మ తలుపు తీసి గుమ్మం దగ్గర ఉన్న పాల ప్యాకెట్ తీసి కిచెన్లోకి తెచ్చింది. పిల్లల్ని నిద్రలేపి స్నానం కాలకృత్యాలకు తొందర పెడుతుంది. స్నానాల గదిలో బాత్ సోపు అరిగిపోయిందని ఒకరు, బకెట్లో వేడి నీళ్లు చల్లగా ఉన్నాయని మరొకరు కేకలు. పిల్లలు బాత్రూమ్ నుండి బయటపడిన తర్వాత టిఫిన్లు అవగానే స్కూల్కు వెళ్ళే హడావుడి. అమ్మా, స్కూల్ బస్కు టైం అవుతుంది, తొందరగా లంచ్ బాక్సు ఇవ్వు. కొడుకు వినోద్ కేకలు. రెడీ చేస్తున్నాన్రా, నువ్వు షూస్ వేసుకో. కిచెన్లోంచి వర్ధనమ్మ ఊరడింపు. అమ్మా, తొందరగా జడ వేయవే, సైకిల్లో గాలి తక్కువ ఉంది, గాలి కొట్టించేసరికి స్కూల్కి లేట్ అవుతుంది. కూతురు లలిత తొందరపాటు. పిల్లల్ని స్కూల్కు సాగనంపేసరికి హాల్లో తాఫీగా ఇంగ్లీష్ పేపరు చదువుతున్న శ్రీవారు, వర్ధనం, ఇవాళ లంచ్ బాక్సులో కాకరకాయ వేపుడు, పెరుగు పచ్చడి వేసిపెట్టు ఆర్డరు. పిల్లల్ని స్కూళ్లకు, భర్తను ఆఫీస్కి సాగనంపేసరికి పని మనిషి రాములమ్మ తలుపు తడుతుంది. పని మనిషి ఇల్లు ఊడ్చి అంట్లు తోమి బట్టలు ఉతికి ఆరేసి వెళ్ళేసరికి మిగిలిన వంట సమయం అవుతుంది. స్నానం చేసి పూజ ముగించేసరికి భోజన సమయం ఆసన్నమవుతుంది. కొంచెంసేపు టీవీ కార్యక్రమాలు చూసి నడుం వాల్చిన తర్వాత ఆరిన బట్టలు ఇంట్లోకి తెచ్చి మడత పెట్టడం, ఇస్త్రీకి ఇవ్వవలసినవి వేరు పెట్టడం చెయ్యాలి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ రెడీ చేయడం, తర్వాత రాత్రి వంటకాల ఏర్పాట్లు. రాత్రి పడుకోబోయే వరకు మిషన్ల ఇంటి ఇల్లాలు వర్ధనమ్మ దినచర్య. ఇంటికి వచ్చే అతిథులకు, పండగ పర్వదినాల్లో వచ్చిపోయే బంధువులకు అతిథి మర్యాదలు, పిల్లల చదువులు, పోషణతో తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు, పురుళ్ళు, మనవల ఆలనా పాలనతో పతిదేవుని సేవలో ఆయన రిటైర్మెంట్ కూడా జరిగింది. వింటున్నారా? గంట నుంచి కేకేస్తుంటే వినిపించుకోరేం? ఎప్పుడూ టీవీలో రాజకీయ రచ్చ వినడం, లేదంటే కాలు మీద కాలేసుకొని ఆ ఇంగ్లీష్ పేపరు చదవడం తప్ప మీరు చేసే నిర్వాకం ఏంటి? ఉద్యోగం నుండి రిటైర్ అయి సంవత్సరం గడిచింది. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉదయాన్నే లేచి మీకు పిల్లలకు టిఫిను, లంచ్ బాక్సులు తయారు చేసి పంపిన తర్వాత ఇంటి పనులతో సతమతమయ్యేదాన్ని. పోనీ రిటైర్మెంట్ తర్వాతనైనా రైతు బజారు నుంచి కూరగాయలు తేవడం, కిరాణా సామాన్లు తెచ్చి ఇంటి పనుల్లో సహాయపడవచ్చుగా. సుబ్బారావు గారికి రోజులాగే క్లాసు తీసుకుంది భార్య వర్ధనమ్మ. 35 సంవత్సరాలు సుదీర్ఘ పదవీ బాధ్యతలతో అలసిపోయిన నాలాంటి సీనియర్ సిటిజన్ను ప్రభుత్వం విశ్రాంతి తీసుకోమని ఇంటికి పంపితే నువ్విలా నన్ను ఇబ్బంది పెట్టడం బాగాలేదు వర్ధనం అన్నారు సుబ్బారావు. మరి నా గురించి ఆలోచించారా? 18 ఏళ్ల వయసులో 3 ముళ్ళ బంధంతో కన్నవారిని, తోబుట్టువుల్ని వదిలి మీ ఇంట అడుగు పెట్టింది మొదలు మీ అమ్మా నాన్నలకు సేవలు, తర్వాత పిల్లలు, వాళ్ళ చదువులు, పోషణ చేసి పెళ్ళిళ్ళు, పురుళ్ళు, మనవల సేవలు చేసేసరికి నా జుత్తు తెల్లబడింది. ఒక ఆదివారం రోజున కానీ, సెలవు రోజుల్లో కానీ ఒక సినిమానో విహారానికి తీసుకెళ్లారా? ఎప్పుడు స్నేహితులు, వినోదాలు, ఆఫీస్ పని అంటూ కాలం గడిపారు. నేను మనిషినే, నాకు సరదాలు, సంతోషాలు ఉంటాయని ఆలోచించారా? మీ స్వార్థమే తప్ప నా బాగోగుల గురించి ఆలోచించలేదు. ఎప్పుడు డబ్బు సంపాదనే కానీ జీవితంలో సుఖ సంతోషాలు కూడా ఉండాలనే ఆలోచన లేకపోయింది మీకు. పెళ్ళైన కొత్తలో అత్తగారి అదిలింపులు, మామగారి మందలింపులు, తర్వాత మీ సంసార సుఖాలు, పిల్లలు పుట్టాక వాళ్ళ బాగోగులు, ఇలా సగం జీవితం గడిచిపోయింది. తర్వాత మంచాన పడ్డ మామగారి సేవలు, ఆయన గతించాక అత్తగారి చాకిరీతో 50 వసంతాలు నిండాయి. ఈడొచ్చిన పిల్లలు వారి దారి వారు చూసుకున్నారు. చివరకు గూడు వదలని పక్షులుగా మిగిలాము ఇద్దరము. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఆ దీపకాంతితో ఎన్ని జీవితాలు
ప్రకాశించాయో ఆలోచించరు. కనీసం కోడి కట్టిన ఆ దీపానికి కొంతైనా తైలం పోసి వెలుగు నింపాలనే ఇంకిత జ్ఞానం లేకపోతే ఎలా చెప్పండి? మా ఆడవాళ్లకు రిటైర్మెంట్ లేదా? పెళ్ళి అనే బంధంతో ఎవరో తెలియని వ్యక్తితో అనుబంధం పెంచుకొని సంసారం అనే సాగరంలో ఒడిదుడుకులను ఎదుర్కొని జీవిత ప్రయాణంలో తీరానికి చేరేసరికి చివరి మజిలీ చేరువవుతుంది. ఈ జీవిత సత్యం మీకు తెలియంది కాదు. ఆప్తులు, అనుబంధం అని భవిష్యత్తు ఆలోచించకుండా ఉద్యోగ రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులు వెనక ముందు చూడకుండా తీపిగా మాట్లాడిన కొడుక్కి, కూతురికి ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని విధవ చెల్లెలికి పంచిపెట్టేశారు. ఎవరి స్వార్థం వారు చూసుకున్నారు. అమ్మా నాన్నలు ఎలాగున్నారోనని పలకరించేవారు లేరు. అందుకే ముందు చూపుతో భవిష్యత్తు గురించి ఆలోచించకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. మనసులోని బాధ వెళ్ళగక్కింది వర్ధనమ్మ. జరిగిన పరిణామాలకు ఏమనలేక మౌనం వహించారు సుబ్బారావు. కథ సమాప్తం అండి. కథ పేరు బంధం అనుబంధం. కందర్పమూర్తి గారు రచించారు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.